పోయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. అందరు చెబుదాం గట్టిగా, అందరికి వందనాలమ్మ. మరి సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం శ్రద్ధగా దేవుని మాటలు విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం ప్రపంచపు నడి ఒడ్డున, ప్రపంచానికి మధ్యస్థలం ఏదైనా ఉంది అంటే అదే యోదయ దేశపు బెత్లెహేము. ఆ ప్రాంతాన్ని నాబీ దేశం అని పిలుస్తారు. యేసు ప్రభు నేను అందరికీ దేవుని అని చెప్పడానికి ఆ నాబీ దేశంలో దేవుడు పుట్టాడు. నేను అందరికీ దేవుని అని చెప్పడానికే అక్కడ పుట్టాడు. ప్రవచనాలు నెరవేరినట్లుగా యేసు ప్రభు వారు నేను అందరికీ దేవుణ్ణి అని చెప్పడానికి అక్కడ పుట్టాడు. కాబట్టి యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయన ఆ బెత్లెహేంలో కన్యగర్భాన జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అందరి పాపాలు ప్రాయశ్చిత్తం కొరకు ఆ పాప భారాన్ని సిలువగా ఆయన మోసి, అంతకంటే ముందు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, తలకు ముళ్ళ కిరీటం, ఎన్నో శ్రమలు భరించాడు. మోయలేని సిలువ రానుని ఆ యెరూషలేము పురవీధుల్లో పడి నడుచుకుంటూ కపాలమనబడిన స్థలానికి సిలువను మోసుకుంటూ యేసు ప్రభు వెళ్ళాడు. అక్కడ 2 దొంగల మధ్యలో యేసు ప్రభు అని సిలువేశారు. యేసు ప్రభు వారు ఆఖరి రక్త బొట్టు వరకు రక్తాన్ని చిందించి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున తిరిగి యేసు ప్రభువు లేచాడు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు కనుక మనం అంతా కూడా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన గ్రామాలు సంచరించాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. అనేక దేశాలు తిరిగాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. అయితే యేసు ప్రభు వెళ్ళిన ప్రతి చోట అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. యేసు ప్రభు వారు యూదుల పండుగ, ఒక పండుగ వచ్చినప్పుడు ఓ ప్రాంతానికి వెళ్ళాడు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బెతస్తా అనబడిన కోనేరు ఒకటి ఉంది. ఆ కోనేరుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవదూత వచ్చి అప్పుడప్పుడు నీళ్లు కదిలిస్తూ ఉంటారు. ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎప్పుడైతే నీళ్లు కదిలిస్తారో వెంటనే మొట్టమొదటిగా ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ముందెళ్ళి ఆ నీళ్ళను తాకుతాడో అప్పుడు ఆ వ్యక్తి బాగుపడిపోతాడు. చాలామంది చుట్టుపక్కల అనేక మంది ప్రజలు వచ్చి అక్కడ ఏం చేస్తున్నారంటే ఎప్పుడు దేవదూత నీళ్ళు కదిలిస్తారా, ఎప్పుడు వెళ్ళి బాగుపడదాం అనుకొని అందరూ అలాగా బాగుపడదాం అనుకొని వెళ్ళి బాగుపడేవాళ్ళు బాగుపడుతున్నారు. ఇంకా ఎదురు చూసేవాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ అక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఆ బెతస్తా అనబడిన కోనేరు దగ్గర పడున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెనో. చాలండి, 38 సంవత్సరాలుగా పడున్నాడు అక్కడ. 38 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు దేవుని దూత అక్కడ నీళ్లు కదిలించలేదు. ఎంతమంది బాగుపడిపోయారు. కానీ ఈ వ్యక్తి ఎందుకు బాగుపడలేకపోతున్నాడు?
ఎందుకు బాగుపడలేకపోతున్నాడు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఆయనకు బాగుపడాలని ఉందో లేదో మరి మొత్తానికి అక్కడ మంచిగా పరుపు వేసుకొని ఆయన కూర్చొని ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. వచ్చే పోయే వాళ్ళు ఏమన్నా భిక్షం అడుక్కుంటున్నాడో లేకుంటే ఏం చేస్తున్నాడో కానీ మొత్తానికైతే 38 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చి ఆ వ్యక్తిని చూశాడు. యేసు ప్రభు దృష్టి ఆ వ్యక్తి మీద పడింది. 6వ వచనంలో మనం చూస్తే, యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా. చూడండి, యేసు ప్రభు వారు వాడిని చూశాడు, వాడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అడిగితే ఆ రోగి అంటాడు, అయ్యా, నీళ్లు కదిలింపబడ్డప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరం ఇస్తున్నాడు. అయ్యా, నేను 38 సంవత్సరాలకి ఎందుకు పడున్నానంటే ఎవరు నాకు సాయం చేయట్లేదు. నేను వెళ్ళి దేవదూత నీళ్లు కదిలించేసరికి ఎప్పుడు వెళ్ళి నీళ్లు ముట్టుకుందామా అనుకునేసరికి ఎవడో ఒకడు నాకంటే ముందుగా ఆ కోనేటిలో దిగిపోతున్నాడు, బాగుపడిపోతున్నాడు, నేను ఇలాగే ఉండిపోతున్నానని చెప్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇవేమీ అనలేదు కానీ యేసు ప్రభు ఒక మాట ఏమన్నాడంటే, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఆయనేమో ఈ సాకులన్నీ చెప్తున్నాడు. ప్రభు అన్నాడు, అయితే లేచి, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వారితో చెప్పగా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచేనో. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచు. హల్లెలూయా. వాడు లేచి పరుపెత్తుకొని నడవటం ప్రారంభించాడు. ఒకసారి మీరు ఆలోచించండి, ఈ సందర్భాన్ని కానీ మనం గమనిస్తే 38 సంవత్సరాలు అక్కడ పడున్నాడు. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. యేసు ప్రభుని చూశాడో లేదో కానీ యేసు ప్రభు మాత్రం అతన్ని చూశాడు. యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చి ఆ స్థలంలో పడి ఉన్న ఇతన్ని చూసి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి యేసు ప్రభువే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. చూడండి, యేసయ్యది ఎంత జాలిగల మనసో. పిలిచినా పిలవకపోయినా, తలిచినా తలవకపోయినా ఇన్ని సంవత్సరాల నుంచి పడున్నాడని జాలి కలిగి, దయగలిగి యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి అతడు ఆ స్థితిలో ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. అందుకని స్వస్థపడగోరుచున్నావని అడిగాడు. ఒకసారి మీరు ఆలోచించండి, పిలవకపోయినా ప్రభువే వెళ్ళి బాగు చేశాడు అంటే మరి మన సంగతి ఏమిటి? మనం బహుకాలంగా ఏ స్థితిలో ఉన్నారో, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఒక వ్యాధి నిన్ను బాధించవచ్చు, ఎన్నో సంవత్సరాలుగా అప్పులు నిన్ను బాధించవచ్చు, ఎన్నో సంవత్సరాలుగా నిందలు అవమానాలు నిన్ను వెంటాడుతూ ఉండొచ్చు. అయితే నువ్వు బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ప్రభువే నీ దగ్గరికి వచ్చి వాటన్నిటిని తీసివేయడానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్న సమయం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నీ దగ్గరికి వచ్చి ఇవన్నీ కూడా తీయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన దాటిపోని దేవుడు అని చెప్పాలి. ఆయన ఏమని చెప్పాలండి? ఆయన పేరు దాటిపోని దేవుడు. ఆయన మనం ఈ స్థితిలో ఉన్నామని ఎరిగి, మనం ఈ కష్టాల్లో ఉన్నామని ఎరిగి మనల్ని చూసి ఆయన దాటిపోయేవాడు కాదు. మనల్ని చూసి స్నేహితులు దాటిపోతారు, మనల్ని చూసి బంధువులు దాటిపోతారు, మనల్ని చూసి మన ఇరుగు పొరుగు వారు దాటిపోతారు. అమ్మో, వాళ్ళని మందలిస్తే నన్నెక్కడ డబ్బులు అడుగుతాడో, ఆయన మందలిస్తే
ఆ రోగం నాకెక్కడ వస్తుందో అని దాటిపోతారు. ఆ మధ్యలో కరోనా వచ్చినప్పుడు కదండి, తెలిసినా దగ్గరున్నా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఎంతమంది వామో ఆ ఇంటి ముందుకు వెళ్తే కరోనా వస్తుందని దూరం నుంచి దాటిపోయారు కదండి. ఆ బజారుకే వెళ్ళేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే అది ఎక్కడ మనకు అంటుకుంటుందో అని. మరి యేసు ప్రభు అలాగ దాటిపోలేదండి. వాడు ఆ స్థితిలో బహుకాలం నుంచి ఉన్నాడని ఎరిగి ప్రభువే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్వస్థపడగూరుచున్నావా అని అడిగి స్వస్థపరిచాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పిలవకపోయినా వెళ్ళి దేవుడు స్వస్థపరిచాడే. మరి పిలిస్తే నీ దగ్గరికి రాకుండా ఉంటాడా? నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు ఇవ్వకుండా ఉంటాడా? ఆయన నువ్వు ఏది అడిగితే ఆయన అది ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అందుకే ప్రభువుని మనం పిలవాలి. దాన్నే మనం ప్రార్థన అని చెప్పాం. నీ బాధ, నీ కన్నీళ్ళు, నీ వేదనంతా ప్రభువుకు చెప్పుకోవాలి. దాన్నే ప్రార్థన అని పిలుస్తారు. కాబట్టి నువ్వు ప్రభువుకు చెప్పాలి నీ బాధని. యేసు ప్రభు ఎప్పుడు దాటిపోయేవాడు కాదు. నీవు ఉన్న స్థితి, ఆ స్థితిలోనే నువ్వు ఉండాలని కోరుకునేవాడు కాదు. నీ స్థితి మారాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. నీ కన్నీరు నాట్యంగా మార్చాలని ఎదురు చూస్తున్నాడు. నీ దుఃఖము సంతోషంగా మార్చాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుని మనం పిలవాలి. చెప్పండి, ఏం చేయాలంటే ప్రభుని మనం పిలవాలి. యేసు ప్రభు ఇలాగే అనేక గ్రామాలు వెళ్తున్నాడు. ఓ గ్రామం వెళ్తున్నాడు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు జనాలు ఆయన వెంట బాగా వెళ్తున్నారు. ఆ దారిలో త్రావు పక్కన ఒక గుడ్డివాడు ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు, భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. వచ్చే పోయే వాళ్ళని ధర్మం చేయండి బాబు అన్నట్లుగా భిక్షం అడుక్కుంటున్నాడు. వాళ్ళ అన్నలు అని నెట్టేశారు. వాళ్ళ తల్లిదండ్రులు అంతకాలం చూశారేమో. తర్వాత అతని జీవితం అగమ్య గోచరంగా మారింది. భిక్షం అడుక్కుంటున్నాడు రోడ్డు పక్క నుండి. ఆ వ్యక్తి యేసు ప్రభు గురించి విన్నాడు. ఒక్కసారైనా ప్రభువుని కలవాలనుకున్నాడు, కానీ ఎవరు తీసుకెళ్తారు? ఎవరు తీసుకెళ్ళరు. అందుకని ఒక్కడిగా ఉండిపోయి ఆ రోడ్డు పక్కనే భిక్షం అడుక్కుంటూ వచ్చిపోయే వాళ్ళని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. అలాంటి సమయంలో యేసు ప్రభు అతను ఎదురు ఉండగానే పోతున్నాడు. జనాల శబ్దాలు విని గుడ్డివాడు పక్కన వాళ్ళు అడిగాడు, బాబు ఏం జరిగింది? ప్రజలు ఇట్లా వెళ్తున్నారు, ఏమిటి, ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు ఇలాగా అని అడిగితే అందులో ఎవరో ఒకరు చెప్పారు, యేసు ప్రభు ఈ స్థలంలోనూ వెళుతున్నాడు అని. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్దామా? యేసు ప్రభు ఈ స్థలంలో వెళ్తున్నాడు, యేసు ప్రభు ఈ స్థలంలో వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు, అంతకుముందు ఆయన యేసు ప్రభు గురించి విన్నాడు కదా. యేసు ప్రభువా, ఆ కరుణామయుడా ఈ దారిలో నుంచి వెళ్తున్నాడా? నా ముందుగా నుంచే వెళ్తున్నాడా? అయితే నేను యేసు ప్రభుని పోనీయకూడదు. బాబు నన్ను కూడా అక్కడ తీసుకెళ్ళంటే ఎవరు ఆయన మాట వినిపించుకోవట్లేదు. లాభం లేదని యేసు ప్రభుని ఇక పిలవడం ప్రారంభించాడు, కేకలు వేయడం ప్రారంభించాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చదవండి ఒకసారి. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కేకలు వేయటం ప్రారంభించాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుమని కేకలు వేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే కేకలు వేయడం ప్రారంభించాడో ఇకేం చేస్తాడు గుడ్డివాడు? జనాల్లో పడి పోలేడు.
అందుకని కేకలు వేయడం ప్రారంభించాడు. ఆ కేకలు వేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఊరకుండమని అనేకులు అతన్ని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఊరకుండమని చెప్పినా కానీ వినకుండా మరి ఎక్కువగా కేకలు వేశాడు. మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేస్తుంటే 49 వచనం చూస్తే, అప్పుడు యేసు నిలిచి, చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. నడుస్తూ ఉన్నవాడు యేసు ప్రభు వారు నడుస్తూ ఉండి సడన్గా ఆగిపోయాడు. యేసు ప్రభు నిలిచిపోయాడు. అందరూ ఏంటి ప్రభువారు వెళ్తూ ఆగిపోయాడని అందరూ చూస్తున్నాడు. వెంటనే యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చెను. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచు. హల్లెలూయా. యేసయ్య వెళ్ళే యేసు ప్రభు వారు ఆగిపోయాడు. ఆగి ఆయన పిలవమన్నాడు. వెంటనే ఇదిగో యేసు ప్రభు నేను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో అంటే వెంటనే ఆ బట్టను పారవేసి కదండి దిగ్గున లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ బొచ్చనట్టు ఇసిరి కొట్టుంటాడు కదా, ఆ బట్టను ఆ భిక్షం అడుక్కోవటాన్ని లేకపోతే అంతా తీసేసి దిగ్గున లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఎందుకు తెలుసా? ఎందుకు పారేసాడు అవి? ఇక నాకు వీటితో పని లేదు. ఎందుకు? ప్రభువు నన్ను స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు నన్ను బాగుపరచబోతున్నాడు, ఇక నాకు వీటితో పని లేదు అని చెప్పి యేసు ప్రభు వారు ఏం చేశాడయ్యా అంటే, అని పిలవమన్నప్పుడు వెంటనే ఆ గుడ్డివాడు అవన్నిటిని పారవేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి వచ్చాడట. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని అని అడుగ్గా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగునట్లుగా నాకు మరి కలుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని వానితో చెప్పాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకు యేసు ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళేను. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదామా? కాబట్టి ఆ గుడ్డివాడిని పిలవగానే వెంటనే గుడ్డివాడు వెళ్ళాడు. నీకేం కావాలి, ఎందుకు ఆకలిస్తున్నావంటే, నేను చూస్తే చూపు కావాలయ్యా, నీ విశ్వాసం చూపు నీ కలుగునుగా కంటే వెంటనే ఆ గుడ్డివాడు కళ్ళు తెరవబడ్డాయి. యేసు ప్రభు వెంట వెళ్ళడం ప్రారంభించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పాడు. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే యేసు ప్రభుని వెళ్ళే యేసు ప్రభు సడన్గా ఆగిపోయాడంటే ఆ యేసు ప్రభుని ఆపింది ఎవరు అంటే గుడ్డివాడి కేకలు. చేతులెత్తి స్తోత్రం చెప్పాడు. గుడ్డివాడి కేకలు యేసయ్యను దాటిపోనీయలేదు. గుడ్డివాడి కేకలు యేసు ప్రభుని దాటిపోనివ్వలేదు. అందుకే గుడ్డివాడు మరి ఎక్కువగా కేకలు వేసాడు. మామూలు కేకలు కాదు. యేసు ప్రభుని ఎప్పుడో చూద్దాం అనుకున్నాడు కానీ, ఎప్పుడో ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు కానీ, అతను చేసుకెళ్ళే వాళ్ళు లేరు, అతనికి చూపు లేదు కాబట్టి వెళ్ళలేకపోయాడు. కానీ యేసు ప్రభువే తన ఎదుట వెళ్తున్నాడని తెలిసి ఆపగొట్టుకోలేకపోయాడు. ఎన్నో రోజులుగా ఉన్నటువంటి ఆ కోరిక ఉప్పొంగుతూ వచ్చి, ఈ సమయంలో నేను ప్రభువును పోనిస్తే నా బతుకు ఎట్లాగే ఉంటుంది, ఇక నా బతుకు ఎప్పుడు ఈ గుడ్డి బతుకే, ఎప్పుడు ఈ అవమానం బతుకే, ఎప్పుడు ఈ భిక్షమెత్తుకునే బతుకే నాది, ఇక నేను ప్రభువుని పోనివ్వకూడదు అని కేకలు వేయటం, మరి ఎక్కువగా కేకలు వేయటం ప్రారంభించాడు. కేకలు విన్న ప్రభు అతన్ని దాటిపోలేదండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాటిపోలేదు యేసు ప్రభు, ఆ గుడ్డివాడిని దాటిపోలేదు. ఈ సమయంలో
నువ్వు కూడా ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ ఇరుకుల మధ్యలో ఉన్నావో, ఏ ఇబ్బందుల మధ్యలో ఉన్నావో, ఏ అనారోగ్యం మధ్యలో ఉన్నావో, ఏ అప్పుల సమస్యలతో ఉన్నావో, ఎటువంటి వ్యాధి బాధ బలహీనతలతో ఉన్నావో, నిన్ను డాక్టర్లు కూడా నా వల్ల కాదని చేతులెత్తిన జబ్బుతో నువ్వు ఉన్నావేమో, అయితే ఒక్కసారి ప్రభు దగ్గరికి రా, ఒక్కసారి ప్రభువుని పిలువు. ఆయనకి ఏదైనా చేయడానికి శక్తి కలిగిన దేవుడు, ఆయనకు సమస్తము సాధ్యం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. సమస్తము సాధ్యం ఆయనకి. యేసు ప్రభుకి సమస్తము సాధ్యం. కాబట్టి ఆ గుడ్డివాడు కేకలు వేసి తను చూపు పొందుకోగలిగాడు. నువ్వు కూడా ప్రభుని ఒక్కసారి పిలిచి, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను ఒక్కసారి దర్శించయ్యా అని నువ్వు చెప్పగలిగితే నీ స్థితిని మార్చేవాడు నేను ప్రకటిస్తున్న యేసు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన పరిస్థితులు మారుస్తాడు. నీ కన్నీటిమయమైన జీవితాన్ని ఫలభరితంగా సంతోషమయంగా మార్చగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. ఆయన దాటిపోని దేవుడమ్మా. పిలవకపోయినా వెళ్ళి బాగు చేశాడే 38 ఏళ్ల నుండి ఆ బహుకాలంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని. మరి పిలిస్తే ఆగుతాడా? పిలిచిన వెంటనే, కేకలు వేసిన వెంటనే గుడ్డివాడి కన్నులను ప్రభు తెరిచాడు. ఇంకా ప్రభు మరొక గ్రామం వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఆ గ్రామం లోపటి నుంచి, ఊరిలో నుంచి ఊరి బయటకి ఒక గుంపు, ఒక సమూహం బయటకు వస్తున్నారు. ఆ గుంపు అంతా ఎలా ఉన్నారంటే ఏడుస్తూ ఉన్నారు, బాగా ఏడుస్తున్నారు, విపరీతంగా ఏడుస్తున్నారు. ఆ గుంపుకు ముందు ఇంకో తల్లి బాగా ఏడుస్తూ ఉంది. ఆ తల్లికి ముందు ఒక 4 మనుషులు ఒక పాడెను మోస్తూ ఉన్నారు. పాడె పైన ఒక బాబు పడుకోబెట్టి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. ఆ చనిపోయిన బాబుని పాతిపెట్టడానికి తీసుకెళ్తున్నారు. ఆ పాడె వెనకాల తల్లి ఉంది. ఆ తల్లికి ఒకగానొక కుమారుడు. ఆ తల్లి విధవరాలు, భర్త చనిపోయాడు. కొడుకు మీద ఆశలన్నీ పెట్టుకొని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటుంది. ఎంతో కష్టపడి మరి చాలా చక్కగా బాబుని చూసుకుంటుంది. కానీ అర్ధాంతరంగా బాబు చనిపోయాడు. ఇప్పుడు ఆమె ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలని మరి కట్టుకున్నోడు చచ్చిపోయాడు, కడుపును పుట్టినోడు చచ్చిపోయాడని బాగా ఏడుస్తూ ఉంది, విపరీతంగా ఏడుస్తుంది. అలాంటి సమయంలో యేసు ప్రభు ఏమో ఆ ఊరి లోపలికి వస్తున్నాడు. వీళ్ళేమో ఊరి లోపల నుంచి బయటికి వెళ్తున్నారు. ఆ గవిని దగ్గర, పొలిమేర దగ్గర ఎదుట పడ్డారు. యేసు ప్రభు ఆ గుంపును చూసి ఒక్కసారి ఆగి ఆ గుంపులో బాగా ఏడుస్తున్న ఆ తల్లిని చూశాడు. అందుకే బైబిల్లో ఏమని రాస్తుందంటే, ఒక్కసారి మీరు చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం, 12వ వచనం చదవండి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబోడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఒకగానొక కొడుకు. ఇక అర్థాంతరంగా అకస్మాత్తుగా బాబు చనిపోయేసరికి ఊరి ప్రజలందరూ వచ్చారు. ఎంతమంది వచ్చి అమ్మ ఊరుకో అమ్మ ఆమె అని అన్నా ఆమె ఊరుకోవట్లేదు, బాగా ఏడుస్తుంది. ఎందుకు బతకాలి, నేను చనిపోయి నా కొడుకు బతికినా బాగుండు అన్నట్లుగా ఆమె ఏడుస్తూ ఉంది. అయితే ప్రభు ఆమెను చూచి ఆమె మీద కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి. హల్లెలూయా. ప్రభు ఆమెను చూశాడు.
ఆమె మీద కనికరపడ్డాడు. ఏడవద్దని చెప్పాడు. అమ్మా ఏడవ మాకు. ఒకవేళ ఆ మాట అన్నప్పుడు ఆమె మనసులో అనుకుని ఉండొచ్చు, అయ్యా నా బాధ నీకేం తెలుసు, నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు, నేను ఎంత బాధలో ఉన్నానో నీకేం తెలుసు. ఒక్కగానొక కొడుకు, భర్త చనిపోయాడు, కొడుకు మీద ఆశలు పెట్టుకున్నాను, కొడుకు చనిపోయాడు, నేను ఎందుకు బతకాలి అని నా బాధ వర్ణాతీతం అని ఆమె ఆ మనసులో అనుకొని ఏడుస్తుండవచ్చు. అయితే ప్రభు ఆమెను చూచి ఆమె మీద కనికరపడి అమ్మాయి ఆడవద్దని చెప్పి ఆ పాడి దగ్గరికి వెళ్ళి పాడెను ముట్టగా వాడు వెంటనే లేచి కూర్చున్నాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ పాడెను ముట్టి చిన్నవాడా లే అనగానే ఆ చచ్చిన చిన్నవాడు వెంటనే జీవాన్ని పొందుకొని లేచి కూర్చొని మాట్లాడుతున్నాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి, చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. ఒకసారి మీరు గమనిస్తే యేసు ప్రభు వెళ్ళే యేసు ప్రభు ఆగిపోయాడు అంటే కారణం ఏంటి? ఆమె కన్నీళ్ళు యేసు ప్రభుని దాటిపోనీలేదు, యేసు ప్రభుని పోనీయలేదు. యేసు ప్రభుని ఆ కన్నీళ్ళు దాటిపోనీయలేదు. నీవు కూడా ఎంతో కన్నీటి మధ్యలో ఉండొచ్చు, ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదమ్మా. ప్రభు సన్నిధికి వచ్చిన నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు, నీ బాధంతా ప్రభువుకు చెప్పుకొని ఏడు. నీ బాధంతా మనుషులు చెప్తే ఎవరు తీర్చలేరు, కానీ ప్రభువుకు చెప్పి నీ బాధంతా ప్రభు దగ్గర పెట్టుకో. ప్రభువే నీ బాధను తీర్చగలిగిన వాడు. హల్లెలూయా. ప్రభువే నీ కన్నీళ్లు తుడవగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి ఆయన నీ కన్నీరు తుడిచేవాడు. ఆమె కన్నీళ్ళను చూసి ప్రభు దాటిపోలేదు, ఆమె దగ్గరికి వెళ్ళి ఏడవద్దని చెప్పాడు. ఈ సమయంలో ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు ఏడవద్దమ్మా. నువ్వు ఏ కన్నీళ్ళ మధ్యలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు ఏడవద్దు అని ప్రభు నీతో చెప్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఆమెను ధైర్యపరిచాడు. వెంటనే ఆ పాడిన ముట్టి ఆ చిన్నవాడిని చిన్నవాళ్ళ లే అనగానే చచ్చిన చిన్నవాడు బ్రతికాడు. మాట్లాడుతున్నాడట. ఏం మాట్లాడుతున్నాడు? ఒక దైవజనుడు చెప్పాడు, సాధు సుందర్ సింగ్ గారు ఏం మాట్లాడుతున్నాడా అని ఒక ఆయనకు ఆలోచన వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేశాడట. ప్రభు ఒక ప్రత్యక్షతను బయలుపరిచాడట. ఏంటయ్యా అంటే, చచ్చిపోయిన తర్వాత ఈ వ్యక్తి పైకి వెళ్ళాడు కదా బాబు, అక్కడ ఒక వ్యక్తిని చూశాడు. ప్రభు ఎమ్మటే చిన్నవాడా లేమనగానే ఆత్మ కిందికి వచ్చింది కదా. వెంటనే ఆయన దిగ్గుని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నట్లే, అమ్మా అక్కడ చూసిన ఆయన్నే ఇక్కడ చూస్తున్నానని చెప్పాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పాడు. అంటే పైన ఆయనే ఉన్నాడు, ఇక్కడ కూడా ఈయనే ఉన్నాడు అని యేసు ప్రభుని గురించి ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవును, యేసు ప్రభు ఆయన పైన కింద అంతటా అందరిలో ఉన్నవాడు. ఆయన పేరు యేసు. కాబట్టి మాట్లాడుతున్నాడు. వెంటనే ఆయన్ని ఆమెకు అప్పచెప్పాడట, తల్లికి అప్పచెప్పాడు. ఏ తల్లి ఏ కొడుకును చనిపోయాడని బాధపడుతుందో ఆ చచ్చిన వాడిని జీవంతో బావుని తల్లికి అప్పచెప్పాడు. ఇప్పుడు ఆ తల్లికి ఎంత ఆనందం అండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ఆనందం. అందుకే ప్రభు దాటిపోయేవాడు కాదు. అక్కడ కేకలు వేసిన గుడ్డివాడిని దాటిపోలేదు, ఇక్కడ కన్నీళ్ళు విడుస్తున్న తల్లిని దాటిపోలేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత మంచి దేవుడు అండి యేసు ప్రభు, ఎంతటి కరుణామయుడు అండి యేసు ప్రభు కదా. అలాంటి ప్రభువుని ఒక్కసారి నువ్వు పిలిస్తే ఆయన నీ దగ్గరికి ఎందుకు రాడు? ఆయన నిన్ను చూస్తాడు, నీ కన్నీరు తోడుస్తాడు, నీ బాధలు తీసివేస్తాడు, నీకు గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాగే ఒక రాజు, ఆయనకు ఒక మరణకరమైన వ్యాధి వచ్చింది. మరణకరమైన వ్యాధి. ఇప్పుడంటే క్యాన్సర్ అంటున్నాం కదా. అప్పుడు
రాచపుండు పుట్టింది, మరణకరమైన వ్యాధి. ఆ వ్యాధితో బాగా బాధపడుతున్నాడు. ప్రవక్త వచ్చి ఆయనకు చెప్పాడు, ఇదిగో నువ్వు చనిపోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకోమని ప్రవక్త వెళ్ళి చెప్పాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, నేను ఎట్లా నీ సన్నిధిలో నడిచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కన్నీరు విడవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే కన్నీరు విడటం ప్రారంభించాడో ప్రవక్త ఆ మాట చెప్పి ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సమయంలో చూడండి ఒకసారి, 2వ రాజుల గ్రంథము, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి, లేదా 3వ వచనం చదవండి. 3వ వచనం, హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి మనం చదువుదాం. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ నెట్లు నీ సన్నిధిలో నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు చనిపోతున్నానని నన్ను హెచ్చరించావు, నేను ఎట్లా నీ సన్నిధిలో నడుచుకున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేశాడు. కన్నీరు విడిచాడు. ఎప్పుడైతే కన్నీరు విడిచాడో చూడండి, 4వ వచనం చదివితే, యెషయా నడిమిశాలలో ఉండగానే, నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చిన, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను 3వ దినం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రవక్త నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని ఆయన చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆ యొక్క మరి చేలలో పడి వెళ్ళిపోతున్నాడు. ఆ నడిమిశాల నుండి అవతలకు వెళ్ళక మునిపే మళ్ళా యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళు, మళ్ళా హిజ్కియాతో మాట్లాడు అని చెప్పినప్పుడు మళ్ళా వచ్చాడు. మళ్ళా చెప్తున్నాడు, ఇదిగో దేవుని వాక్కు నీతో మాట్లాడుతుంది, నీవు కన్నీరు విడుచుట దేవుడు చూశాడు, నీ ప్రార్థన అంగీకరించబడింది, నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? చనిపోయే వ్యక్తికి 15 సంవత్సరాల ఆయుష్ ఎలా వచ్చింది అంటే, ఆ మధ్యలో జరిగిన సంగతి ఏంటంటే, ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. చెప్పండి, ఏం చేశాడండి? కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రవక్తను దాటిపోనివ్వలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పాడు. ప్రార్థన దాటిపోనివ్వలేదు. దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఆ దేవుని వాక్కు మరలా ప్రత్యక్షమై దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. మళ్ళా హిజ్కియాతో దేవుడు మాట్లాడి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. అంటే దాటిపోని దేవుడు మన దేవుడు అండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనం ఇంకా కష్టాల్లోనే ఉంటున్నాం, ఇంకా బాధల్లోనే ఉంటున్నాం అంటే మనం ప్రభువుని పిలవట్లేదు, ప్రభువుని మనం అడగట్లేదు, ప్రభువుని మనం పిలవట్లేదు, ప్రభువుని దాటిపోనిస్తున్నాం. ఆయన మన ముందు నుంచే వెళ్ళిపోతున్నాడు, కానీ మనం ఏమీ పట్టనట్టుగా ఉంటున్నాం. మనం ఆయనకి వెళ్ళి చూడట్లేదు, ఆయన వైపు వెళ్ళట్లేదు, ఆయన పిలవట్లేదు. ఆయన మా దేవుడు కాదు, మా కులస్తుల దేవుడు కాదు, మా దేశస్తుల దేవుడు కాదు అన్నట్లుగా ఆయన పక్కన పెడుతున్నాము. కానీ ఒక్కసారి పిలిచి చూడు, యేసయ్యా అని ఒక్కసారి పిలిచి చూడు. పిలిస్తే నీకే అర్థమవుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి. యేసయ్యని గురించి అర్థం కావాలంటే
బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలట. అంటే యేసయ్య గొప్పతనం అర్థం కావాలంటే, యేసయ్య మహిమలు అర్థం కావాలంటే, యేసయ్య గురించి తెలవాలంటే రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూసి తెలుసుకోవాలి. ఆ రుచి ఎలా తెలుస్తుంది? ఒక కూర రుచి తెలవాలంటే, లేకపోతే ఒక పండు రుచి తెలవాలంటే దాన్ని తింటే కదా అర్థమవుద్ది, నాలుగుకి తగిలితేనే కదా. అట్లాగే ప్రభువుని ఒక్కసారి నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, ప్రభువుని పిలిస్తే, ఆయన నిన్ను తాకితే, ఆయన మహిమ ఏమిటో, ఆయన ప్రభావం ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో నీకు తెలుస్తుంది. అందుకే రుచి చూచి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఆయన దాటిపోడు. పిలవకపోయినా 38 సంవత్సరాలుగా పడున్న వ్యక్తికి దగ్గరికి వెళ్ళి బాగుపడతావా అని అడిగి బాగు చేశాడే యేసయ్య. మరి కేకలు వేసిన అతన్ని దాటిపోయాడా? కన్నీళ్ళు విడిచిన తల్లిని దాటిపోయాడా? ప్రార్థన చేసిన వ్యక్తిని దాటిపోయాడా? నిన్నెందుకు దాటిపోతున్నాడు? నువ్వు పిలవట్లేదు. ఓ రోజున ఓ వ్యక్తికి భయం పట్టుకుంది. మోసం చేసి వచ్చాడు, అన్నను మోసం చేసి వచ్చాడు. చిన్నతనంలో పారిపోయాడు, మామ దగ్గర పెరిగాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, బహు సమూహం, ఆస్తి అంతా ఉంది. మళ్ళా ఇప్పుడు సొంత దేశం వెళ్ళమని ప్రభువు చెప్పాడు. వెళ్ళాలంటే భయం, మా అన్న నన్ను చంపేస్తాడేమో. అయినా అన్నను సంతోషపెట్టడానికి కానుకలు కూడా పంపించాడు. అయినా ఆయనకి ఏదో భయం పట్టుకుంది. అయితే ఒక స్థలంలో ఒక్కడిగా మిగిలిపోయాడు. చదవండి ఒకసారి ఆదికాండము, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడేను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక్కడిగా మిగిలిపోయాడు. ఆ రాత్రి ఒక్కడిగా మిగిలిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. పెనుగులాడుతున్నాడు ఈ వ్యక్తి. ఆ వ్యక్తిని కాళ్ళు పట్టుకుంటున్నాడు, పెనుగులాడుతున్నాడు. యాకోబు వదులో, నేను వదలనయ్యా, నేను వదలనయ్యా. గట్టిగా పట్టుకున్నాడు. తొడగూడు వదిలిపోయింది. అయినా సరే వదలట్లేదు. 26వ వచనం 26వ వచనం చదివితే, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను. నేను నిన్ను పోనివ్వనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనివ్వనని పెనుగులాడుతున్నాడు. ప్రభుతో పెనుగులాడుతున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించు, నాకు ఆశీర్వాదం కావాలి. ఇంత ఆస్తుంది, నీకేం ఆశీర్వాదం కావాలి? అది కాదు, నాకు పర సంబంధమైన ఆశీర్వాదం కావాలి. నన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తానే కానీ నీ పేరేంటి అంటే, నా పేరు యాకోబు. మోసగాడు అంటున్నాడు. అయితే ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని చెప్పాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. యాకోబుని మోసగాడిని ఇశ్రాయేలుగా మార్చాడు, పోరాడేవాడిగా మార్చాడు దేవుడు. అయినా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను పోనివ్వనయ్యా అని పెనుగులాడుతున్నాడు. రాత్రంతా పెనుగులాడాడు. రాత్రంతా దేవుడితో పెనుగులాడాడు. నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, లేకపోతే నిన్ను పోనివ్వను అన్నాడు. ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చి అలా పెనుగులాడావా? ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చి అలా పెనుగులాడావా? ఓ గంట ప్రార్థనలో కూర్చోటానికే అమ్మో ఇంతసేపా అంటాం కదా. ఓ 10 నిమిషాలు ప్రసంగం ఎక్కువైపోతేనే అమ్మో ఇంతసేపా అంటాం. ఓ రాత్రంతా ప్రభుతో పెనుగులాడాడు. ఎప్పుడైనా నీ జీవితంలో ఓ రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపిన అనుభవం నీకుందా? గడిపి చూడు. రాత్రంతా ప్రభు సన్నిధిలో, దేవుని మందిరంలో, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గడిపి చూడు.
నీ జీవితంలో ఎట్లాంటి అద్భుతాలు నువ్వు పొందుకుంటావో చూస్తావు. అందుకే ప్రభు గొప్పవాడండి. మనమే ఆయన్ని పోనిస్తున్నాం, ఆయన దాటిపోయేవాడు కాదు. యాకోబు ఆయన్ని దాటిపోనివ్వట్లేదు, ఆయన్ని పోనివ్వట్లేదు, గట్టిగా పట్టుకున్నాడు. ఈ సమయంలో నువ్వు కూడా ఆయన్ని పట్టుకోవాలి. నువ్వు ఆయన్ని పోనివ్వకూడదు. ఆయన నీ ముందు నుంచే పోతున్నాడు, ఆయన నీ ముందు నుంచే పోతున్నాడు, నీ ముందు నుంచే పోతున్నాడు, నీ పక్కనే ఉన్నాడు. అయినా నువ్వు ఆయన కనిపెట్టలేకపోతున్నావు, అయినా ఆయన నువ్వు చూడలేకపోతున్నావు. ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు, ఆయన దాటిపోయేవాడు కాదు. 38 సంవత్సరాలకు పడిన వ్యక్తినే దాటిపోలేదే. నువ్వు ఈ స్థితిలో ఉన్నావని చూసి ఆయన్ని దాటిపోతాడా? కేకలేయి, ఆ గుడ్డివాడు కేకలేసినట్లుగా కేకలు వేయి. నాయన విధవరాలు ఆ తల్లి కన్నీరులాగా కార్చు కన్నీరు. హిజ్కియాలాగా ప్రార్థన చేయి, యాకోబులాగా పెనుగులాడు. ఇంక ఎందుకుంటాయి నీకు అప్పులు? ఎందుకుంటాయి ఇంకా నీకు సమస్యలు? ఎందుకుంటాయి? ఎందుకు నిన్ను వేధిస్తుంది ఆ నిరుద్యోగం? ఎందుకు ఇంకా ఆ కష్టాలు, ఆ బాధలతో నువ్వు ఉంటావు? చేసి చూడు, కన్నీరు కార్చి చూడు, పెనుగులాడి చూడు. అలా చేస్తే దేవుడు నిశ్చయంగా ఆయన నీ కన్నీటిని తుడిచి నీకున్న బాధలన్నీ తీర్చేసి ఆయన నీ జీవితాన్ని సంతోషమయంగా చేస్తాడు. ఆయన పేరు యేసు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన దాటిపోని దేవుడు. 38 సంవత్సరాలకు పడున్న వ్యక్తిని దాటిపోలేదు కనుక ఈ సమయంలో నువ్వు కేకలు వేసి, ఆ గుడ్డివాడు కేకలిస్తే దాటిపోలేదు, నాయన విధవరాలు కన్నీరు కారిస్తే దాటిపోలేదు, హిజ్కియా ప్రార్థన చేస్తే దాటిపోలేదు, అదిగో యాకోబు పెనుగులాడితే దాటిపోలేదు. నువ్వు కూడా ఈ సమయంలో ప్రభువుని ఒకసారి పిలువు. ఆ ప్రభు నీ జీవితంలో చేసే అద్భుతాన్ని నువ్వు కనులారా చూస్తావు. ఒకసారి అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించు.